హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నేహా. సార్, నేను మోడీ గారు ఒక మాట అనడం జరిగింది. సో, ఏదైతే ఇప్పుడు మనం యూజ్ చేసిన ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉన్నాయో, ఇంకోటేంటంటే మన ఎడిబుల్ ఆయిల్. సో, యూసేజ్ అనేది కొంచెం తగ్గించమని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు మార్కెట్ అనేది కొంచెం నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. సో, ఆ మాట ఎందుకు చెప్పడం జరిగింది? దానిపైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్‌లో? ఒకటేంటంటే మనకు ఈ మోడీ గారు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మనం హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఐటెమ్స్ అన్నమాట. సో, ఎడిబుల్ ఆయిల్ కూడా మనకు గావాల్సిన కన్జంప్షన్ అయితే ఏదైతే ఉందో అది మనం హ్యూజ్ ఇంపోర్ట్ పైన డిపెండ్ అయి ఉన్నాము. అన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్ కానీ, దాల్స్ కానీ మనకు సరిపడా రావట్లేదు. ఎస్పెషల్లీ పామ్ ఆయిల్ గానీ, అదర్ ఇండోనేషియా నుంచి గానీ, మళ్ళీ కొన్ని వేరే కంట్రీస్ నుంచి గానీ మనం తెప్పించుకుంటున్నాం అన్నమాట. సో, అలా కాకుండా అయినంత వరకి కొంచెం ఒక ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ఒక 10% 15% మన కన్జంప్షన్ తగ్గించామంటే ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుందనేది ఒక అంశము. సైమల్టేనియస్‌లీ ఇంకొకటేంటంటే ఫర్టిలైజర్స్ చూసుకుంటే ప్రతి సంవత్సరము ఇంతకుముందున్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 1,71,000 అనేది ఏదైతే ఉందో సబ్సిడీ ఉండిందనమాట. ఓకే. మనకి ఎఫెక్టివ్‌లీ 2,600 నుంచి 2,700 రూపాయలు ఒక బస్తా ఫర్టిలైజర్ ప్రభుత్వం పడితే, అందులో రూ. 260 మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటున్నారు. అంటే 10% ఆఫ్ ఒరిజినల్ ల్యాండెడ్ కాస్ట్ ఫర్టిలైజర్ మీద మనము తీసుకుంటున్నాం. సో, దీనివల్ల ఏందంటే ఇంపోర్ట్స్ ఇప్పుడు కన్జంప్షన్ పెరిగింది. ఇంకొకటి రైతులు కూడా ఏంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతా ఉన్నారు. దీనివల్ల ఇంపోర్ట్ బిల్ పెరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల. ఎందుకంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్ మెకానిజం. అందుకోసమే మీరు చూసుకుంటే ఎక్కడైతే ఫ్యూయల్ ఈజీగా అవైలబుల్ ఉంటుందో, గ్యాస్ ఈజీగా అవైలబుల్ ఉంటుందో అక్కడే ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ రష్యా అని, ఉక్రెయిన్ గాని, కెనడా గాని, ఈ ఖతార్ గాని, సౌదీ అరేబియా గాని, ఎందుకంటే అక్కడ ఇది ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్. నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్. అందుకోసమే అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల వాటి ప్రైస్ కూడా పెరిగిపోయింది. అండ్ మనం దగ్గరలో ఉన్న గల్ఫ్ నుంచి కాకుండా దూరం నుంచి తేవాల్సొస్తుంది. ట్రాన్స్‌పోర్టేషన్ పెరుగుతుంది. సో, రైతులకు గూడా ఏంటంటే ఫర్టిలైజర్స్ లైఫ్ లైన్ అయిపోయింది. డిపెండెన్సీ అయితే పెరిగిపోయింది. కొంచెం ఆల్టర్‌నేట్ పెంచుకోండి. కెమికల్ ఫర్టిలైజర్స్ తక్కువ చేయండి. భూసారం అనేది పెంచండి అనేది థీమ్ నిన్న ఉండిందనమాట. సో, ఇవన్నీ జరిగాక నిన్న ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ జరిగిందో మోడీ గారు ఇవన్నీ అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్స్ ఆబ్వియస్‌లీ ఒక్క సెక్టర్ కాదు. ఇవాళ చూసుకుంటే మార్కెట్ నియర్లీ 1000 పైన పాయింట్లు యెస్. పడిపోయింది. సో, ఇంత పాయింట్లు పడిపోయినది ఒక్క ఇండస్ట్రీ కాదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే గానియండి, ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ తగ్గొచ్చు. యెస్. ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది. మళ్ళీ వెకేషన్స్ గురించి చెప్పారు. ఫారిన్ ట్రిప్స్ గురించి చెప్పారు. ఇండిగో ఎయిర్‌లైన్సే కాదు ఎయిర్‌లైన్స్ స్టాక్స్ పడిపోయాయి. సైమల్టేనియస్‌లీ గోల్డ్ 1 ఇయర్ వరకు కొనొద్దని చెప్పారాయన. దానికి తగ్గట్టే గోల్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ హ్యూజ్ కరెక్షన్స్ చూసాయి. కరెక్షన్స్ ఐ మీన్ గోల్డ్ ప్రైస్ పెరిగడమే చూసారు గానీ, ఈరోజు కొంచెం కరెక్షన్ అంతా చూడలేదు కదా సార్ నేను. గోల్డ్ కరెక్షన్ కాదు. ఇది గోల్డ్ స్టాక్స్, కంపెనీస్ ఈక్విటీస్ స్టాక్స్. పడిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాటలు చెప్పి ఒక 10%, 15% నిజంగానే ఖర్చులు అంటే అందరూ కొనడం తగ్గిచ్చారు అనుకోండి. తగ్గించుకుంటే వాటి నెక్స్ట్ క్వార్టర్ 1 ఆర్ 2 క్వార్టర్ రిజల్ట్స్ ఎలాగో పడిపోతా ఉంటాయి. సో, ఆ ప్రెడిక్షన్ తోటే ఇప్పుడు మార్కెట్స్ అనేది కరెక్ట్ అయ్యాయి. ఓకే. దేర్ బై మార్కెట్స్ ఇవాళ నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ఇది ఇవాళ ఒక్క రోజుకే కాదు. ప్రాబబ్లీ ఈ మోడీ గారి అనౌన్స్‌మెంట్ ఇంకొక నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇలాగే ఉండొచ్చు. మార్కెట్స్ ఇలాగే భయపడొచ్చు. అండ్ మళ్ళీ ఇంకా కొన్ని సెక్టర్స్ యాడ్ అవ్వచ్చు. సో, యుద్ధం క్లియర్‌గా, ప్రాపర్‌గా ఒక ఒప్పందంతో క్లోజ్ అయ్యి ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ ఆయిల్ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అయ్యేంత వరకు మాత్రం ఇండియన్ మార్కెట్స్ నెక్స్ట్ 15-20 డేస్ ఇట్లాగే ట్రబుల్‌లో ఉండొచ్చు. స్మాల్ సైడ్ వేస్ మొమెంటమ్ ఉండొచ్చు. సో, ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే కొంచెం ఎక్స్‌ట్రీమ్ కాషన్ అవసరము. వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఇట్లాంటి ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్ కానీ, సెక్టర్స్ ఉన్న పోర్ట్‌ఫోలియో ఉంటే మాత్రం మార్చుకోవాల్సిన సమయము. సో, ఇది ఇంత తొందరగా రికవర్ కాదు ఆర్ కంట్రోల్ కాదు అని అందుకోసమే ఆయన ఇంత పెద్దగా ఓపెన్‌గా అనౌన్స్ చేశారు అంటే దే ప్రెడిక్ట్ దిస్ విల్ రన్ లాంగర్. దీని ఓకే. ఎఫెక్ట్ లాంగర్ ఉంటదని. సో, హోప్‌ఫుల్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన సమయం. అండ్ మార్కెట్స్ కూడా నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ వీక్ కూడా అంతా కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.